మీరప్పుడు చెప్పినట్టు మీరు బండి మీద వెళ్తుంటే అమ్మాయిలు మీకోసం వెయిట్ చేయడం అబద్ధమా? నాకిచ్చిన మాట అబద్ధమా? అలా కాదు సీత. మీరు ఇబ్బంది పడి సర్ది చెప్పాలని చూడకండి. మీకు నా మీద ఎంతో ప్రేమ ఉందని నాకు తెలుసు. నేనంటే అంత ప్రేమ పెట్టుకుని మంజులని ఎలా ఇష్టపడ్డారండి? మాట్లాడరేంటండి? మమ్మల్ని అందరినీ కాదని ఎవ్వరికీ తెలియకుండా మంజుల మెళ్ళో తాళి కట్టే అంతగా మీరు మారారు అంటే ఏదో అయ్యింది. అసలు మంజులను ముందుగా ఎక్కడ చూశారు? రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? సీత నన్నేమో సిబిఐలా ఎంక్వైరీ చేసింది, భర్తనేమో సిఐడిలా క్వశ్చన్స్ అడుగుతోంది. రామరాజు తడబడి సీత నిజాన్ని పసిగట్టక ముందే సీత ప్రశ్నల ప్రవాహానికి నేను అడ్డుకట్ట వేయాలి. అక్కడికి తల సైలెంట్ గా ఉంటారేంటండి? నేనెందుకు మీకు నచ్చానో, నన్నెందుకు ప్రేమించారో నాకు చెప్పినట్టే సీతక్కకు కూడా చెప్పండి. అబ్బా, మీ మొహమాట మార్కాపురం సంతకెళ్ళా మన పెళ్లి విషయం అక్కకి ఫ్యామిలీలో అందరికీ తెలిసిపోయాక కూడా అంత ఇబ్బంది పడతారెందుకండి? ముందు నా చిరునవ్వు నచ్చిందని, తర్వాత నా అందం మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందని, నా మాట తీరి మిమ్మల్ని కట్టిపడేసి నాకు రహస్యంగా గుడిలో తాళి కట్టే వరకు ఈ విషయం వెళ్ళిందని అక్కకి చెప్పండి. అంతా నువ్వే చెప్పావుగా, ఇక ఆయన చెప్పడం ఎందుకులే. హాయ్ మల్లెపూలు, ఏంటండి మీరు? నాకు ఈ పూలు ఇష్టమని తెలుసు కూడా అక్కకు ఒక్కదానికే తెచ్చారేంటి? నాకెందుకు తేలేదు? అక్క, నీకొక విషయం తెలుసా? నేను ఇంట్లోకి రాకముందు నాకు రోజు పూలు తెచ్చేవారు. ఇక్కడికి వచ్చాకే నన్ను దూరం పెడుతున్నారు. అక్క, పోనీ నువ్వేమనుకోకపోతే ఈ పూలు నేను తీసేసుకోనా? ఇవి సీత కోసం తెచ్చిన పువ్వులు. నీకు కావాలంటే రేపు తెచ్చిస్తాను, అవి తనకిచ్చేయి. అక్కకి రేపు తెచ్చివ్వండి, ఈ పూలు నేను పెట్టేసుకుంటాను. ప్లీజ్ అండి, ప్లీజ్ 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 ప్లీజ్. అక్క, నువ్వైనా ఆయనకి చెప్పు. సర్లేండి, ముచ్చట పడుతుందిగా, తనని తీసుకునివ్వండి. థ్యాంక్ యూ అక్క, నువ్వెంత మంచిదానివో. నీ మంచితనాన్ని అడ్డు పెట్టుకుని నీ భర్తని, ఆయన తెచ్చే వాటిని నీకు దక్కనివ్వను. ఏమండి, మీరే మీ చేతులతో నా తల్లో పూలు పెట్టండి. అడుగుతుందిగా, పెట్టండి. మంజుల, ఇలా ఇవ్వు, నేను పెడతాను. బాబు గారు, మీరు ఒప్పుకుంటే ఆ పిశాచిపీడ విరగడయ్యే మార్గం నా దగ్గర ఒకటి ఉందండి. భూత వైద్యుడి దగ్గర మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా? ఇప్పుడు హాస్యం ఏంటండి? అదేంటో చెప్పు మారుతి, వెంటనే అమలు చేద్దాం. ఈ ఇంటి ఉప్పు తిని బతుకుతున్నానండి. పెద్దబాబు గారు చేసిన తప్పుకి సీతమ్మ తల్లి బాధపడడం ఏంటండి? మీరు ఇలా తలపట్టుకొని కూర్చోవడం ఏంటండి? ఈ రాత్రికి ఆవిడ గారి పీక నొక్కి గుట్టు సప్పుడు కాకుండా తీసుకెళ్లి పక్కన ఉన్న చెరువులో పడేస్తాను. దరిద్రం వదిలిపోద్ది. వామ్మో, సైలెంట్ గా ఉండే నీలో ఇంత వైలెంట్ ఆలోచనలు ఉన్నాయేంటి మారుతి? మారుతి, చంపడం దాకా వద్దు. అది మళ్ళీ మన ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా శాశ్వతంగా దూరం చేయాలి. అరే చూసుడే కాదు, మళ్ళీ ఇక్కడికి రానీకి గుబులేటి జబర్దస్త్ ప్లాన్ నా తానున్నది. పేకాట్లో కూర్చొని ఆటాడు తెలియనో లెక్క గట్ల పరేషాన్ అయి చూస్తున్నారేంది? ఇప్పుడు నేను చెప్పేది ఇట్లా చేసినామనుకో,
ఏకదం మనకి దూరం అయిపోతుంది. ఏం చేయాలో చెప్పు. బీహార్ పంపాలే. నువ్వు వెళ్ళి దాన్ని డ్రాప్ చేసి వస్తావా? ఏహే, అసలు ప్యాకెట్ డ్రాప్ చెయ్యా, ఇక దాన్ని డ్రాప్ చేస్తా. మరి ఎలా పంపిస్తారండి? ముక్కు మీద మత్తు మందు కొడతారా? తాళ్లతో చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు గుక్కి తీసుకుపోయి బీహార్ రైల్లో పెడతాం. అబ్బా, మనం కొట్టిన మత్తు దిగాక నోట్లో గుడ్డలు తీసేసి కట్లు విప్పేసుకుని మన ఇంటికే వచ్చేస్తే? నేను పేకాడే ఉండే గాని దిమాక్ లేని ఫాల్తు ముచ్చట చెప్పేటోని కాదు. గాడు బీహార్లా నాకు దోస్తున్నాడు. గాడు ఖతర్నాక్ అంటాడు. గాడికి ఫోన్ కొట్టి ఈ ముచ్చట చెప్పినాననుకో, తిరిగది మన ఇంటికి రాకుండా గాడే చూసుకుంటాడు. ప్లాన్ బానే ఉంది గాని పెద్దనే తెలిస్తే ఊరుకుంటాడంటావా? మేమే కట్టి పడేసినాం, మేమే రైల్లో వేసినాం అని బావ ముంగడికి వెళ్ళి మనం చెప్తామా ఏంది? అది ఎటు పోయిందో మనకే వెరుక. అరే, ఇప్పుడు మనం సోంచాల్సింది బావ దిక్కెళ్ళి కాదు, సీతమ్మ దిక్కుకెళ్ళి. ఇదే బెటర్. టైం చూసుకుని పని కానిచ్చేద్దాం. అనయ్య, టైం చూసా అనయ్య, పదండి వెళ్దాం. టైం చూసుకుని అంటే వాచ్ లో చూడమని కాదురా, అదును చూసుకుని అని నా ఉద్దేశం, అంతే. ఓ, టైం చూసుడు అదును చూసుడు ఇంకేం లే. ఈ రాత్రికే పని కానిచ్చేద్దాం. అందరూ పడుకున్నాక దాన్ని తీసుకుపోదాం. ఇగో మత్తు మందు కూడా రెడీ చేసిన. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్తున్నాను. నాతో ఏకాంతంగా గడపాల్సిన సమయంలో గడప దాటి వెళ్తా అనడం తప్పు స్వామి. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. నేను నీతో ఏకాంతంగా గడపటం ఏంటి? మరీ అమాయకంగా మాట్లాడకండి. రాత్రిపూట భార్యతో ఉండాల్సింది భర్తే కదా. చూడు, నా గతాన్ని అడ్డుపెట్టుకుని నువ్వు డ్రామాలు ఆడినంత మాత్రాన నేను నీకు భర్తనైపోతానా? ముందు ఈ పాలు తాగి మీ కోపాన్ని తగ్గించుకోండి. ప్రశాంతంగా ఆలోచించండి. నేను మీకు భార్యగా సీతక్క కూడా ఒప్పుకుందిగా. తను నన్ను చెల్లెలా చూసుకుంటోంది. ఇక మీకెందుకు ప్రాబ్లం? మీరు కూడా మనస్ఫూర్తిగా నన్ను భార్యగా స్వీకరించండి. ఇలా వచ్చి కూర్చో. అమ్మయ్యా, ఇంత అభిమానంతో నన్ను పక్కన కూర్చోమన్నారంటే భార్యగా అంగీకరించబోతున్నారన్నమాట. చూడు, నాకు సీత అంటే ప్రాణం. నాకు మీరంటే ప్రాణం. మాటకు మాట జవాబు చెప్పద్దు. అందరి ముందు గత్యంతరం లేక నిన్ను నా భార్యగా ఒప్పుకున్నా కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం తెలియని ప్రశ్నవి, అంతు చిక్కని చిక్కుముడివే తప్ప వీళ్ళ దృష్టిలో నువ్వు ఫ్యామిలీ మెంబర్వి కాదు. సీత బయట ఎంత కలివిడిగా ఉంటున్నా తన మనసులో ఎంత అలజడి ఉందో నాకు తెలుసు. నా తమ్ముళ్ళు ఎంత మౌనంగా ఉన్నా కూడా వాళ్ళు పడుతున్న ఆవేదన నేను ఊహించగలను. ఇంతకీ నాకు మీరేం చెప్పదలుచుకున్నారు? అక్కడికే వస్తున్నాను. సీత నిన్ను చెల్లెలుగా ఒప్పుకున్నది నా మీదున్న ప్రేమతోనే తప్ప నీ మీద అభిమానంతో సవతిగా అంగీకరించి కాదు. నా తమ్ముళ్ళు మరదళ్ళు నోరు మెదపకపోవటానికి కారణం నా మీదున్న గౌరవంతోనే కానీ నిన్ను వదినగా తమ తోడికోడలుగా ఒప్పుకుని కాదు. నా మనసులో వాళ్ళ మనసులో
ఈ ఇంట్లో నీకెప్పటికీ స్థానం లేదు. మీరు స్థానం లేదని చెప్పగానే తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోతాననుకున్నారా? చూడు, నువ్వెందుకు ఈ నాటకం ఆడుతున్నావో నాకు తెలీదు. డబ్బు కోసం అయితే నీకు కావాల్సినంత ఇస్తాను. వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపో. నేను చేసిన దానికి అనుభవిస్తున్న నరకం చాలు. మీరు భలేవారండి. మీ మీద నాకున్న ప్రేమని డబ్బుతో కొనాలని చూస్తున్నారా? మీరంటే నాకు ఎప్పటినుంచో ఇష్టం ఉంది. ఎలాగైనా మీ జీవితంలోకి రావాలని, మీ మనసులో చోటు సంపాదించుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ ఛాన్స్ ఇప్పుడు దొరికింది. ఇల్లు నచ్చింది. ఎలా వెళ్తానండి? ఎలా మిమ్మల్ని వదులుతాను? చూడు, నువ్వు ఏం చేసినా సరే నా పక్కన మాత్రం నీకు చోటు లేదు. నువ్వు కాదంటే నేను ఊరుకుంటానా? నా దారిలోకొచ్చేలా చేస్తాను. సీతని, నీ తమ్ముళ్ళని నీకు దూరం చేసి ఈ ఇంటిని అల్లకల్లోలం చేస్తాను. నేను వచ్చిన కారణం నెరవేర్చుకుంటాను. అక్క, ఏంటక్క ఈ పద్ధతి? నీ తీరేమైనా బావుందా? బావగారు దాన్ని తన భార్య అని చెప్పినప్పుడే నువ్వు ఎదురు తిరిగి దాన్ని బయట గెంటేస్తుంటే అప్పుడే దాని దరిద్రం వదిలిపోయేది కదక్కా. అది నీ సవతని తెలిసి కూడా ఇంట్లో ఉండడానికి అంగీకరించావు. తర్వాత నీ భర్తనిచ్చావు. బావగారు నీ కోసం తెచ్చిన పట్టీలిచ్చావు. నీ స్థానాన్ని బావగారి పక్కన దానికిచ్చావు. నీకు తెచ్చిన పూలు నీ చేత్తోనే దాని తల్లో పెట్టావు. ఆ చండాలాన్ని నీ నెత్తి మీద నువ్వే పెట్టుకుని దిగజారి పాతాళంలోకి నీ జీవితాన్ని నువ్వే సమాధి చేసుకుంటున్నావు. 4 తన్ని తరిమేయక ఆ నీతి లేని దానికి నువ్వెందుకక్క విలువనిస్తున్నావు? మా మాటలతో నిన్ను బాధ పెట్టుంటే సారీ అక్క. మా ఆవేశమంతా నువ్వు బావుండాలనే, బావగారితో నీ సంసారం చక్కగా సాగాలనే. అదెవరో వచ్చి నా ప్రాణ సమానమైన భర్తతో భాగం పంచుకుంటాను అంటే నేను మాత్రం ఎలా భరించగలను? నేను అందరిలాంటి ఆడపిల్లని. ఏ ఆడపిల్లైనా తన చీరలిస్తుంది, డబ్బులిస్తుంది, అవసరమైతే తన ఆస్తినైనా దారపోస్తుందేమో కాని ప్రాణం పోయిన భర్తని మాత్రం మరో ఆడదానితో పంచుకోదు. మరెందుకక్క దాని దగ్గర సర్దుకుని పోతున్నావు? బావగారి దగ్గర బాధ లేనట్టు ఎందుకు ఊరికే ఉంటున్నావు? అంతకన్నా ఏం చేయగలను? మీ బావగారు తను నా భార్య, ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటుంది అని పెద్ద మనిషి తరహాలో తీర్పు చెప్పాక కాదు అని నేను గొడవ పడితే నా కాపురమే కూలిపోతుంది. ఈ ఇంటి పరువు పోతుంది. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏంటి? పెళ్ళైన ఆడదానికి సంసారాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇంటి పరువుని కాపాడడం కూడా అంతే ముఖ్యం. ఏం గొడవైనా గొడవ పెడితేనో, కాదని ఎదురు తిరిగితేనో, తెగించి ముందడుగు వేస్తేనో సమస్య సమసిపోదు. సహనంతో ఆలోచించాలి, తెలివిగా వ్యవహరించాలి, ఆలోచనతో ముందడుగు వెయ్యాలి. చాలామంది ఆడవాళ్లు చేసే తప్పేంటో తెలుసా? భర్త తప్పు చేస్తే నానా రాద్ధాంతం చేసి వాళ్ళ సంసారాన్ని వాళ్లే వీధుల పాలు చేసుకుంటారు. మూర్ఖంగా ప్రవర్తించి భర్తను నిలదీసి తెగేదాకా తెచ్చుకుంటారు. ఆవేశపడకుండా తప్పు జరిగిన మూలాలు పట్టుకుని దాన్ని తెగ నరికితే మన భర్త మనల్ని కాదని ఎక్కడికి పోడు. ఆడవాళ్ల కాపురము నాశనం కాదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావక్క? అసలు ఈ మంజుల ఎవరు? ఆయన తన మెళ్ళో ఎందుకు తాళి కట్టారు? అది నిజమా లేదా నాటకమో? అది నాటకమైతే నా భర్త ఎందుకు దాన్ని భరించి ఇంట్లో ఉంచుకుంటున్నారనేవి నన్ను వేధిస్తున్న ప్రశ్నలు. ఆ మంజుల పుట్టు పూర్వోత్తరాల గురించి ఒక్క క్లూ దొరికితే చాలు
నేనేం చేయాలో అప్పుడు చేస్తాను. అప్పటిదాకా మౌనంగానే ఉంటాను, దానితో కలిసిపోయినట్టుగానే ఉంటాను. నీ ప్రవర్తన చూసి అక్క ఎందుకిలా చేస్తుందా అని మదనపడ్డాం. కానీ నీలో ఇంత ఆవేదన దాగుందని, అదను కోసం చూస్తున్నావని మేం గ్రహించలేకపోయాం. దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించడానికి మా ప్రయత్నాలు మేం కూడా చేస్తామక్క. ఇదే నా శపథం. అవునక్క, నేను కూడా శపథం చేస్తున్నాను. చాలండి మీరు మీ శపథాలు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నాకు తెలియకుండా మీరిద్దరు తొందరపడి దాని విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. అర్థమైందా? అలాగే అక్క. అబ్బా ఏంది? సమయానికి పెద్దన్నయ్య కూడా లేకపోవడం మనకు బాగా కలిసి వచ్చింది. అవు పెద్దదిన వాళ్ళకి అలికిడి కాకుండా సైలెంట్ గా డీల్ చేద్దాం. డీల్స్ కొట్టనికి ఇదన పత్తాలట్నా? హే, డీల్ అంటే పేకట్ కాదు, జాగ్రత్తగా ప్లాన్ అమలు చేద్దామని. అవులే. రేయ్. అరే అవులే అంటే తిట్టు కాదు, అవులే అంటే యాదమర్చి అన్నట్టు. అలాగా? అది మర్చిపోతే మర్చిపోయారు పేకాట గారు. మర్చిపోకుండా మొత్తం తెచ్చారా? నన్ను ఎవరు అనుకున్నావు? డైమండ్ రాజు, దాన్ని రెడీగా తెచ్చినా. ఇగో చూడు. నువ్వు ఆగరా. పదండి లోపలికి వెళ్దాం. ఆగురి అందరం గదిలో గుస్తాయిస్తే గడబిడైతది. మనిద్దరం లోపలికి పోయి పట్టుకొద్దాం. బుల్లి బావ మారుతి గేన్న ఉండి ఎవ్వరు రాకుండా చూస్తారు. అలాగే, అదే మంచిది. మనం వెళ్దాం పద. సరే వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. Success. Yes. ఏం చేస్తున్నావు? త్వరగా పట్టుకెళ్ళిపోదాం. అబ్బా ఆ పని చేస్తున్నాను రా మగడా. ఆగు. ఇదెందుకు ఇప్పుడు? దీన్ని సాపలో చుట్టి పెట్టినామంటే బీహార్ పోయేదాకా సోయరాదు. అలా చేస్తే చస్తుందేమో. నువ్వు ఉండు బావా, మస్తు పరేషాన్ అవుతున్నావు నువ్వు. ఏం కాదులేతి. ఏంటో ఇది చూడ్డానికి గిడ్డదాని లెక్క ఇంత ఉంటది గాని గడ్డి తింటదా ఏంది బావా? గేదెలకి ఇంత బరువు ఉన్నది. నిజంగానే రాజు, ఇది ఇంత బరువు ఉందేంటి? చిన్న సైజు గున్నెనుగురు మోసినట్టుంది. పద పద పద, నడు నడు. ఏం సక్సెస్ ఏమోరా. దీన్ని మోయాలంటే ఎక్సర్సైజ్ చేసిన కండల వీరుడు కావాలి. అయితే బావన్ పిలిచేదా? మస్తు కండలు ఉంటాయి. రే, అలా నిలబడి చూస్తారేంట్రా? సాయం పట్టండి.
ఆ పట్టీల శబ్దం ఏంట్రా మన వైపే వస్తున్నట్టుంది. అవునన్నయ్య, దయ్యమేమో. ఆ, అమ్మో దయ్యమా! ఈ ప్యాకెట్ గారు ఆ మంజుల మొహానికి గట్టిగా మత్తు మందు కొట్టినట్టున్నారు. అది చచ్చిపోయి మన మీద పగ తెచ్చుకోవడానికి వస్తున్నట్టుంది. అన్నయ్య, దయ్యం అనుకుంటా. దయ్యం లాగేస్తుందో. ఏ, ఛీ, వదిలు. దీని కథలు చూస్తుంటే దెయ్యం లెక్క కొడుతుంది బుల్లి బావా. మంజులు నిజంగానే చచ్చి ఆత్మ అయిందంటావా? స్ప్రే కొంచెమే కొట్టి సావచ్చు నువ్వు.